పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది. దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి? ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా, శనివారాలు ఆదివారాలు పని చేసుకుంటా, కోర్టు సెలవు దినాల నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు, ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే హైడ్రాను రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా? అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి? బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు ఈరోజు, ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు.